హాయ్ అండి. ఈరోజు వీడియోలో సింపుల్గా తయారు చేసుకునే పూర్ణం బూరెలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పూర్ణం బూరెలు అంటున్నారు, సింపుల్గా ఎలా రెడీ అవుతాయి అనుకుంటున్నారా? గ్రైండర్తో పని లేకుండా మిక్సీలోనే వేసుకుని ఈ బూరెలను అయితే చాలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా. గ్రైండర్లో వేసినప్పుడు మనకి ఎంత రుచిగా వస్తాయో అలానే మిక్సీలో వేసినప్పుడు కూడా అంతే రుచిగా మెత్తగా ఉండేటట్టుగా నేను సింపుల్ కొలతలతో ఈ బూరెల రెసిపీని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంతకీ నేను ఈ పూర్ణం బూరెల్ని ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూసేయండి. నా ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. నా ఛానల్లో పక్కా కొలతలతో బూరెలు ప్రిపేర్ చేసిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడు బూరెలు ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు వరకు గుండు మినపప్పును వేసుకున్నాను. పొట్టు మినపప్పును కూడా వాడుకోవచ్చండి, త్వరగా అయిపోతుందని చెప్పేసి నేనైతే గుండు మినపప్పు తీసుకున్నాను. దానిది కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా. పప్పును వేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని 2-3 సార్లు కడిగి పప్పును మళ్ళీ నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి. ఒక 4-5 గంటల పాటు నానితే సరిపోతుందండి పప్పు అయితే. దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. బూరెలు ఉండే ఒక గంట ముందు మాత్రం శనగపప్పును నానబెట్టుకోవాలండి. ఒక కప్పు మినపప్పుకి 1.5 వరకు శనగపప్పు పడుతుంది. కాకపోతే నేను ఇప్పుడు మిక్సీలో వేస్తున్నాను కాబట్టి ఒక పావు కప్పు తగ్గించి వేసుకున్నానండి. పప్పును అయితే వాటర్ వేసుకుని నీట్గా క్లీన్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక అరకప్పు వరకు ఇడ్లీ రవ్వను వేసుకుని నానబెట్టుకున్నానండి. ఇడ్లీ రవ్వ వేయటం వల్ల బూరెలు కొంచెం క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటాయి. ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. పప్పు కూడా నానిపోయింది చూడండి. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే శనగపప్పును ఉడికించుకుందాము. శనగపప్పు ఉడికించుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో శనగపప్పు వేసుకున్న తర్వాత 2.5 కప్పుల వరకు వాటర్ వేసుకుని పప్పునైతే ఉడికించుకోవాలండి మూత పెట్టుకుని. ఎక్కువ పప్పును తీసుకున్నప్పుడు అయితే కుక్కర్లో వేసుకుని 2-3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. నేను తీసుకునే తక్కువే కాబట్టి నార్మల్గా ఉడికించుకున్నాను. పప్పు చూడండి మెత్తగా ఉడికిపోయింది కదా. దీన్ని అయితే దగ్గరికి మొత్తం మెదిపేసుకుంటే సరిపోతుంది, పొలుకులేం లేకుండా. పప్పును మొత్తాన్ని నేనైతే మెదిపేసుకున్నాను చూడండి. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో బెల్లం వేసుకోవాలండి. స్టవ్ మీద ఉంచుకొని బెల్లం వేసుకున్నాను, స్టవ్ అయితే ఆఫ్ చేయలేదు. ఇప్పుడు నేను దీనిలో 1.5 కప్పు వరకు బెల్లాన్ని వేసుకున్నానండి. 1.25 వరకు పప్పును తీసుకున్నాను కదా. 1.5 కప్పు అయితే కరెక్ట్గా బెల్లం సరిపోతుంది స్వీట్కి అయితే మనకి. పప్పు అయితే చూడండి చక్కగా ఉడుకుతుంది కదా. పప్పు బెల్లం ఇలా దగ్గర పడిన తర్వాత నేను ఒక కొబ్బరి చెక్కను తీసుకుని మిక్సీ పట్టుకుని ఆ కొబ్బరి కూరని అయితే వేసుకున్నానండి. కొబ్బరి వేయటం వల్ల ఈ బూరెలు చాలా రుచిగా ఉంటాయి. నోటికి మధ్య మధ్యలో కొబ్బరి తగులుతా ఈ రుచి అయితే ఇంకా బాగుంటుందండి నార్మల్గా ఉట్టి శనగపప్పుతో ఉండే కంటే. తర్వాత దీనిలో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ దగ్గర పడిపోయిందండి. 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇదంతా దగ్గర పడిపోయింది కదా. నేనైతే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్లో చుట్టుకుందాము. ఇప్పుడైతే పప్పు చూడండి చక్కగా నానిపోయింది కదా. దీన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని కొన్ని ఐస్ క్యూబ్స్ ముక్కలు కూడా వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని పిండిని అయితే సాఫ్ట్గా రుబ్బుకోవాలండి. ఇలా ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల పిండి అయితే మనకి మెత్తగా ఉంటుంది. లేదు అంటే మనకి బూరి వేసినప్పుడు వెంటనే గట్టిపడిపోతుందండి. తర్వాత దీనిలోనే 1 కప్పు వరకు బియ్య పిండిని వేసుకున్నాను, పొడి బియ్య పిండిని అయితే. ఇప్పుడు దీనిలో ఇడ్లీ రవ్వను కూడా వేసుకోవాలండి. ఇడ్లీ రవ్వలో వాటర్ ఏం లేకుండా పిండుకుని వేసుకోవాలి. ఇడ్లీ రవ్వను కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో కొద్దిగా బెల్లాన్ని వేసుకున్నాను. తోపు పిండిలో కొద్దిగా స్వీట్ ఉంటే బాగుంటుందండి. బెల్లం పాకం పట్టు కూడా వేసుకోవచ్చు. నేను ప్రిపేర్ చేసేది చాలా తక్కువ కాబట్టి లైట్గా బెల్లం వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని పూర్ణం అయితే ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని మనకి ఏ సైజులో అయితే పూర్ణం బూరెలు చేయాలనుకుంటున్నామో ఆ సైజులో మనం ఉండలు చుట్టుకుంటే సరిపోతుంది. నేనైతే మీడియం సైజు ఉండలు అయితే చుట్టు పక్కన పెట్టేసుకున్నాను. చూడండి ఈ విధంగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మినప్పిండిని కూడా కలిపేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఒక పూర్ణం తీసుకుని నార్మల్గా డిప్ చేసి చూడండి. మనకైతే పిండి మరీ పలుచగా ఉండకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత బూరెలను అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. కొద్దిగా దూరంగా వేసుకోవాలి. మరీ పక్కనే వేయటం వల్ల ఒకదానికొకటి అంటిపోతుంది. స్టవ్ సిమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే బూరె వెంటనే మాడిపోతుందండి. ఒక పక్కన ఫ్రై అవుతుంది, రెండో వైపు అయితే వైట్గా ఉండిపోతుంది. చూడండి బూరెలు అయితే చక్కగా వేగిపోయి కదా. ఈ విధంగా బూరెలను అయితే సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. నేనైతే ఈసారి కొద్దిగా పెద్దగానే వేసుకున్నాను బూరెలు అయితే. చూడండి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఇదే విధంగా పూర్ణం బూరెలన్నింటినీ వేసుకోవాలండి. ఇలా స్లోగా వేసుకుంటా మధ్య మధ్యలో కలుపుకుంటా బూరెలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. బూరెలు అయితే కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ కలర్ రాకూడదండి. మరీ ఎక్కువ కలర్ వచ్చినా మాడిపోయినట్టు అయిపోతాయి. చూడండి బూరెలు అయితే చూడటానికి ఎంత అందంగా కనిపిస్తున్నాయో, టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. ఈ వరలక్ష్మీదేవి వ్రతానికి మీ ఇంట్లో కూడా హడావిడి ఏం లేకుండా ఈ సింపుల్గా పూర్ణం బూరెలను అయితే ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. లక్ష్మీదేవి వ్రతం రోజు ఎక్కువ పని ఉంటుందని చెప్పేసి హడావిడిగా ఫీల్ అవుతాం కదా. అలాంటప్పుడు మిక్సీ
జార్లో వేసుకుని కూడా ఈ బూరెలను అయితే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి బూరెలు అయితే చాలా మెత్తగా వచ్చినాయి కదా. తక్కువగా ప్రిపేర్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇలా మిక్సీలో వేసుకుని వండుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇలాంటి సాంప్రదాయ వంటకాల వీడియోల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి.